నమస్తే అండి. నా పేరు కళ్యాణ్. నేను ఉండేది అగనంపూడిలో ఉన్నాను. తర్వాత నాకేంటంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్. 2 ఇయర్స్ బ్యాక్ కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత కొంచెం బ్యాక్ పెయిన్ అది రావడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజులకి అది మళ్ళీ వేరే ఫిజియోథెరపీ అంతా చేసేయడం. మామూలుగా నాకు వాకింగ్ అది అలవాటు. సో ఎప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు నేను ఈ అడ్వర్టైజ్మెంట్ చూశాను అనమాట, ఈ డివైన్ ఆక్యుప్రెషర్ సెంటర్ గురించి. తర్వాత ఆయనతో మాట్లాడాక ఆయన రమ్మన్నారు. సెంటర్కి వచ్చిన తర్వాత ఆయన మొత్తం అంతా కేసు అంతా చూసి, రిపోర్ట్స్ అన్నీ చూసి, అప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చారు. లైక్ ఏంటంటే రిఫ్లెక్సాలజీ థెరపీ ఒకటి, కప్పింగ్ ఒకటి, ఇలాగా మొత్తం అన్నీ చేసుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడు కరెక్ట్గా నాకు ఎయిత్ డేతో పోలిస్తే ఫస్ట్ నేను వచ్చినప్పటికి ఇప్పటికీ చాలా బెటర్మెంట్ వచ్చింది. పెయిన్ కూడా చాలా రెడ్యూస్ అయింది. సో ఏంటంటే నా ఉద్దేశంలో ఏంటంటే కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా చేశారు ఈయన. చేసిన తర్వాత ఈయనకి మామూలుగా కూడా నాలెడ్జ్ ఉంది. దానివల్ల ఎక్కడ అంటే ఎప్పుడు ఏ పెయిన్కి ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ఏంటి, ఒకవేళ నెక్ పెయిన్ వస్తే ఎలా ట్రీట్ చేయాలి, లేకపోతే బ్యాక్ పెయిన్ వస్తే ఎలా ట్రీట్ చేయాలి, తర్వాత ఫ్రోజన్ షోల్డర్ ఉంటే ఎలా ట్రీట్ చేయాలి. సో ఏంటంటే కంప్లీట్గా ఒక అవగాహన అయితే ఉంది. ఇలా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్తో ఎవరన్నా బాధపడుతున్నా, లేకపోతే ఇలా యాక్సిడెంట్స్ అయ్యి ఎవరన్నా ఉన్నా, ఇంకేమైనా అదర్ ట్రీట్మెంట్స్ కావాలన్నా సాహు గారిని సంప్రదించండి. మీకు ఎలాంటి ట్రీట్మెంట్ వర్కౌట్ అవుతుందో ఆయనకు బాగా తెలుస్తుంది. మీరు నయం అయిపోతారు కూడా. కాకపోతే మీకు ఉండే సివియారిటీ బట్టి ఆయన ట్రీట్మెంట్ ఇస్తారు. థ్యాంక్ యూ అండి.